లక్ష్మి యమున దగ్గరికి వస్తుంది. అప్పుడే యమున సీరియస్గా కూర్చొని ఉంటుంది. లక్ష్మి ఇలా అంటుంది, ఏంటమ్మా పిలిచారు అంటే నిన్ను పిలవాల్సిన అవసరం నాకు లేదు, కానీ నేను ఎందుకు పిలిచానంటే అని అంటూ డైవర్స్ పేపర్స్ని చూపిస్తూ ఇలా అంటుంది, ఇదిగో ఈ పేపర్స్ని తీసుకో, వీటి మీద సంతకాలు చెయ్యి అని అంటుంది. ఏంటమ్మా ఇది అంటే, నీకు నా కొడుకుకి విడాకుల పత్రాలు, వీటిని తీసుకొని విడాకుల పత్రాల మీద సంతకాలు చేయు అని అంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. వద్దమ్మా, అలా చేయొద్దమ్మా అని అంటూ ఏడవటంతో ఇక అప్పుడే సీరియస్గా ఇలా అంటుంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు విడిపోవాలి నా కొడుకుతో, మీరిద్దరూ విడిపోవాలి, ఆ తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నా కొడుకుకి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు అని కోపంగా అరుస్తుంది. చూడు, వీటి మీద నువ్వు సంతకం చేయి, తర్వాత విహారీ చేత కూడా సంతకం చేయించు అంటే, లేదమ్మా వద్దమ్మా, నేను చెప్పినట్టు వినండమ్మా అంటే, నువ్వు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు విని వీటి మీద సంతకాలు నువ్వు ఏం చెప్పి చేపిస్తావో నాకు తెలియదు, వీటి మీద సంతకాలు చేయించు, లేదంటే చూడు నేనేం చేస్తానో అని గట్టిగా అరవటంతో సరే అని చెప్పి ఆ పేపర్స్ని తీసుకొని లక్ష్మి బాధగా ఏడుస్తూ ఇక అక్కడి నుంచి ఆ పేపర్స్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది విహారీ దగ్గరికి. విహారీ కూడా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది.